సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ అర్జున్ రెడ్డి సినిమా చేసి వామ్మో ఇంత వైలెంట్ గా ఉంటారా, ఇలా కూడా ప్రేమించవచ్చా అన్న ఫీలింగ్ కలిగించాడు. ఇక నెక్స్ట్ మన బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ ని కూడా అర్జున్ రెడ్డి చేసేసి సూపర్ అనిపించాడు. ఇక తర్వాత రణబీర్ కపూర్ ఎంత మార్పు, యానిమల్ అనే టైటిల్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా ఉంది ఆయన యాక్షన్. ఇదంతా సందీప్ మాయే. ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు కదా, అయితే ఈ సినిమాలో మన డార్లింగ్ పోలీస్ అని తెలుసు కదా. అయితే ఈ సినిమా తర్వాత సందీప్ ప్లానింగ్ వింటే అదిరిపోవడం ఖాయం. తెలుగు సినీ పరిశ్రమ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ సినీ వేదికపై తనదైన ముద్ర వేస్తోంది. ఒకప్పుడు కేవలం దక్షిణాది ప్రేక్షకులకే పరిమితమైందని భావించిన టాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ ను దాటుకుని హాలీవుడ్ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. భారీ కథలు, అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలతో నిండిన కథనాలు, ప్రపంచ స్థాయి టెక్నాలజీ ఇవన్నీ కలిసొచ్చి తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాయి. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR తర్వాత టాలీవుడ్ పై ప్రపంచం చూపు మరింతగా పడింది. ఇద్దరు అగ్ర హీరోలను ఒకే తెరపై చూపించి ఆయన సృష్టించిన సంచలనం ఇప్పటికీ సినీ అభిమానుల మనసుల్లో మారుమ్రోగుతూనే ఉంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మరో భారీ వార్త చక్కర్లు కొడుతోంది. RRR ను మించిన స్థాయిలో ఒక మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధమవుతుందని ఫిల్మ్ నగర్ లో గట్టిగా వినిపిస్తోంది. ఈసారి ఈ సాహసోపేతమైన ఆలోచన వెనుక ఉన్నది తన బోల్డ్ మేకింగ్, ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అని సమాచారం. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వంగ ఇప్పుడు మరింత పెద్ద కలను నిజం చేయడానికి సిద్ధమవుతున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. సందీప్ రెడ్డి వంగ మైండ్ లో ప్రస్తుతం ఒక క్రేజీ ప్రాజెక్ట్ తిరుగుతోందట. టాలీవుడ్ లో అత్యంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ముగ్గురు స్టార్ హీరోలను ఒకే తెరపై చూపించాలని ఆయన భావిస్తున్నారట. ఆ ముగ్గురు ఎవరంటే రెబెల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో నటిస్తే అది కేవలం సినిమా కాకుండా ఒక సినీ ఉత్సవంగా మారిపోతుందని అభిమానులు ఇప్పటినుంచే ఊహించుకుంటున్నారు. టాలీవుడ్ లో ఈ ముగ్గురు హీరోలకు ఉన్న మార్కెట్, క్రేజ్, పాన్ ఇండియా ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే బాహుబలితో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మహేష్ బాబు తన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ తో కోట్లాది అభిమానులు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ RRR తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఇలాంటి ముగ్గురు స్టార్లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే థియేటర్లలో జరిగే సంబరాలు ఎలా ఉంటాయో ఊహించుకోవడం కూడా కష్టమే. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ముగ్గురు హీరోల ఇమేజ్లకు తగ్గట్టుగా సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే ఒక పవర్ఫుల్ యాక్షన్ కథను సిద్ధం చేశారట. ప్రతి హీరో పాత్రకు ప్రత్యేకమైన బలముండేలా, ముగ్గురి అభిమానులను ఆకట్టుకునేలా కథను డిజైన్ చేస్తున్నారట. ఒక హీరోను మాత్రమే హైలైట్ చేయకుండా ముగ్గురికి సమాన ప్రాధాన్యం ఉండేలా స్క్రిప్ట్ తయారవుతుందని టాక్. ముఖ్యంగా వంగా సినిమాల్లో కనిపించే ఇంటెన్స్ ఎమోషన్స్, రా యాక్షన్, బలమైన క్యారెక్టరైజేషన్ ఈ ప్రాజెక్ట్ను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయని అంటున్నారు. ప్రస్తుతమైతే సందీప్ రెడ్డి వంగ పూర్తి దృష్టిని స్పిరిట్ సినిమాపైనే పెట్టారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ తర్వాత ప్రభాస్ మరోసారి మాస్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది. అదే సమయంలో సందీప్ రెడ్డి వంగ మేకింగ్ స్టైల్తో ఈ సినిమా మరింత హైప్ తెచ్చుకుంది. స్పిరిట్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తే సందీప్ రెడ్డి వంగ మీద ఇండస్ట్రీలో నమ్మకం మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు కూడా ఆయన విజన్ పై పూర్తి నమ్మకంతో ఈ భారీ మల్టీ స్టారర్లో భాగమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ లో కథకు ప్రాధాన్యమిచ్చే వాతావరణం పెరిగింది. గతంలో హీరోల మధ్య ఇమేజ్ సమస్యలు, స్క్రీన్ స్పేస్ విషయాలు, అభిమానుల అంచనాలు వంటి కారణాలతో మల్టీ స్టారర్ సినిమాలు చాలా అరుదుగా వచ్చేవి. కానీ కాలం మారింది. RRR విజయంతో టాలీవుడ్ హీరోల ఆలోచనల్లో కూడా పెద్ద మార్పు వచ్చింది. మంచి కథ ఉంటే ఇద్దరు హీరోలు కలిసి నటించవచ్చని ఆ సినిమా నిరూపించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకోవడంతో ఇప్పుడు ఇతర హీరోలు కూడా అలాంటి ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ప్రేక్షకులు కూడా ఇప్పుడు కేవలం హీరో ఇమేజ్కే కాకుండా మంచి కథ, గొప్ప అనుభూతిని కోరుకుంటున్నారు. అందుకే మల్టీస్టారర్ సినిమాలకు ఇప్పుడు మరింత డిమాండ్ పెరిగింది. ఇక సందీప్ రెడ్డి వంగ ఈ ప్రాజెక్టును నిజంగా పట్టాలెక్కిస్తే అది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయమని సినీ అభిమానులు భావిస్తున్నారు. ముగ్గురు స్టార్ హీరోలు, భారీ బడ్జెట్, పాన్ వరల్డ్ రేంజ్ విజువల్స్, వంగా స్టైల్ ఆఫ్ యాక్షన్ ఇవన్నీ కలిసి వస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చెప్పడం కష్టమే.
ఇప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నీ కొత్తగా రాసుకోవాల్సిన పరిస్థితి రావచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో తెలుగు సినిమాలకు పెరుగుతున్న ఆదరణ ఈ ప్రాజెక్టుకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. అమెరికా, జపాన్, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఇప్పుడు తెలుగు సినిమాలకు భారీ మార్కెట్ ఏర్పడింది. అలాంటి సమయంలో ప్రభాస్, మహేష్, రామ్ చరణ్ లాంటి ముగ్గురు పాన్ ఇండియా స్టార్లు కలిసి నటిస్తే అది కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ సంచలనంగా మారడం ఖాయం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలు మాత్రం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ కాంబినేషన్ గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముగ్గురు హీరోల అభిమానులు ఇప్పటికే పోస్టర్లు, ఫ్యాన్ మేడ్ వీడియోలు తయారు చేస్తూ ఈ కల నిజమవ్వాలని కోరుకుంటున్నారు.